పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబెరమన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు తిరునక్షత్ర ఉత్సవాలలో భాగంగా ఈ రోజు తెప్పపై శ్రీ ఆదికేశవ స్వామి మాల్వాల్ మహిముని రామాంజనాచార్యులు స్వామివారి పుష్కరిణి తెప్పోత్సవం జరిగింది. పల్లకిలో అగ్రహారం ఉత్సవం, తీర్థ ప్రసాద వినియోగములు జరిగాయి. పుష్కరిణిలోని స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దేవస్థానం నందు జై శ్రీమన్నారాయణ, జై రామానుజ అంటూ భక్తుల నామస్మరణలతో మారుమోగింది. తెప్పోత్సవం కార్యక్రమం పుప్పాల ఆదినారాయణ కుమారులు పుప్పాల వెంకటకృష్ణ మోహన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణరావు, కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్, స్థానాచార్యులు కె వెంకటాచార్యులు, అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. దివ్యాలయంలో ఆదికేశవ ఎంబెరమన్నార్ స్వామివారి దివ్యాలయంలో గత 22 రోజులుగా జరిగేటటువంటి ఉత్సవాల యొక్క పరిసమాప్తి ఈ మనోహరమైన తెప్పోత్సవంతో పూర్తి అవుతున్నది. భగవానునకు స్వామిని స్వీకరించాడు. అటువంటి ఈ స్వామికి ఏదైనా కొంత శ్రమ తీరేటట్టుగా ఉపచారం చేద్దాం అనేటటువంటి భక్తుని యొక్క భావన, భక్తుని ఉండవలసిన భావన ఇది. పరమాత్మను దర్శించినప్పుడు ఒక విగ్రహంగా మనం దర్శిస్తామా? ఆ విధంగా దర్శించకూడదు. అది ఒక శ్రీరాముని తమ్ముడట శ్రీలక్ష్మణ స్వామియట శ్రీకృష్ణుని కన్నాట బలరామదేవిదట ఎంత సుందరాములంటి రంగబాలుడట తిరుమంత్రముధార పోసి కృపను తగిన ప్రభువుడట. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనాలు, అభివందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టం రేపు ఉదయం 11 గంటల నుండి స్వామివారి దివ్య పవిత్ర సన్నిధిలో పరమ పవిత్రమైన అన్న సమారాధన కార్యక్రమం మీ అందరి సహాయ సహకారాలతో అత్యద్భుతంగా జరగబోతున్నది. కావున భక్తులైన మీరందరూ సకుటుంబంగా మరియు బంధుమిత్ర సభ్యుల వారిగా విచ్చేసి స్వామి వాళ్ళ దివి దర్శనం చేసుకుని పవిత్రమైన అన్న. ఈరోజు 4వ తారీఖు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మరియు రామానుజుల వారి తిరునక్షత్రోత్సవాలు జరిగిన అయిన పిమ్మట ఈ రోజుని శ్రీ స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాడు మా నరసాపురం పట్టణంలో శ్రీ ఆదికేశవ ఎంబెరమన్నార్ స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ, శ్రీ రామానుజుల వారి బ్రహ్మోత్సవాలు కానీ ఇంత వైభవంగా జరిగినాయి అంటే, ఇంత కనుల పండుగగా జరిగిందంటే అందులో మేమంతా కూడా భాగస్వాములు అయ్యామంటే మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆనాడు పుప్పాల వంశీకులు శ్రీపెరంబదూరులో స్వామి ఏ దశలో ఉన్నారో అదే స్థాయిలో ఇక్కడ ఆనాడు స్థాపించడం అనేది నిజంగా మా నరసాపురం పట్టణ పూర్వ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా తాత ముత్తాతల నుంచి కూడా మేమంతా కూడా ఈ స్వామిని ధ్యానిస్తూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క ఉత్సవాలను ఎప్పుడూ కూడా మేము చూస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిపినందుకు అధికారులకి అలాగే యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా నరసాపురం పట్టణ పురప్రజల తరపున వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థించుకుంటున్నాం.